హాయ్ గాయ్స్. ఇప్పుడైతే నేను కోలార్‌లో ఉన్నాను. మన బెంగుళూరుకి వచ్చాను. బెంగుళూరు నుంచి ఏం లేవంటే కోలార్‌కి వచ్చాను. కోలార్ మార్కెట్‌లో. సో వచ్చిన 3 రోజులు అవుతుంది. ఇప్పటికైతే మన లోడ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఒంగోలుకి లోడ్ ఇది. సో మనకైతే లోడ్ వేస్తున్నారు. ఇదొచ్చి బీరకాయలు అనమాట. మనకు ఆల్రెడీ బీరకాయలు వేసేసారు. బీరకాయలు, క్యాబేజీ, బీట్రూట్ అన్నీ వేసిన తర్వాత మనకైతే కాసేపు పడుకున్నాము. ఎందుకంటే నైట్ అంతా జర్నీ ఉంటుంది కాబట్టి నేనైతే పడుకున్నాను. ఇంక అన్నీ వేసారు కానీ మనకైతే ఇంకా క్యారెట్ రావాలంట. క్యారెట్ కోసం వెయిటింగు. క్యారెట్ బాగా టైం పట్టేసింది. ఇంక క్యారెట్ వస్తే క్యారెటు ఆ పక్కనున్న క్యాబేజెస్ మనకు క్లోజ్ చేస్తారు. సో అనుకున్న టైంకి వచ్చింది ఇది. బాగా లేట్ చేసింది కానీ వచ్చింది మొత్తానికి క్యారెట్. ఇప్పుడు మనకి క్యారెట్ వేస్తున్నారు. ఈ క్యారెట్ వేసిన తర్వాత మన కింద కొంచెం క్యాబేజీ ఉంది. ఆ క్యాబేజీ కూడా వేసేసారు మనకి. ఇంక మన బండి అయితే సైడ్ తీసేసారనమాట. మొత్తం లోడ్ అయింది, స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఆ బండి కూడా మనతో పాటు రావాలి, అది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. 3 పాయింట్లు ఉన్నాయి ఏకంగా. సో మనది ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు మనం బయలుదేరమాట. బయలుదేరుతున్నాము. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. బండ్లు వస్తూనే ఉన్నాయి. లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ లోడింగ్ వెళ్తున్నాయి అన్నమాట. చాలా బళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ లోడింగ్ ఇప్పుడు వెళ్తాయి అనమాట బయట. ఇవన్నీ లోకల్ బళ్ళు మనకి చేలో నుంచి తెస్తాయి ఇక్కడికి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అటు రైట్గా బండ్లు వేసి పంపిస్తుంటారు. ఇవన్నీ లోడింగ్ బయటకు వెళ్తున్న బండ్లు ఇవన్నీ సరే. చిన్న బండ్ల కన్నా పెద్ద బండ్లే ఎక్కువ లోడ్ అవుతున్నాయి ఇక్కడ. ఓహో బండి ఇదంతా టమాటా బళ్ళు. ఇవన్నీ టమాటా ఎక్కించుకుపోతాయి లారీలో. ప్రస్తుతానికి ఈరోజు ఖాళీ అయ్యి ఇంక రేపు వెళ్తాయి అన్నమాట లోడ్ అయ్యి. చూసారా ఇదంతా టమాటానే. ఈ కోలార్ టమాటా మార్కెట్ ఇది. అంతా టమాటానే ఉంటాయి. ఒక రోజుకి చాలా టన్నులు టమాటా వస్తుంది ఇక్కడికి. ఇక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇట్లా తిరుపతి, ఇటు విజయవాడ, ఇంకా విశాఖపట్నం ఇట్లా కూడా వెళ్తుంటాయి ఇవన్నీ ఇక్కడి నుంచి. చూసారా. సో మనం అయితే ఇంకా బైబస్ ఎక్కామంటే ఇంక మనం ఈ బ్రిడ్జ్ దాటామంటే ఇంక బైబస్ ఎక్కినట్టే. సో బైబస్ ఎక్కి ఇంక మనం వెళ్ళిపోవడమే. ఇది మనకి టైమింగ్ అనమాట. ఇది మనకి టైమింగు. అబ్బో రోడ్ అసలు బాగాలేదుగా. ఇది బైబస్. ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బైబస్లో కలుసుకుంటాము. ఇంక నుంచి కలుసుకున్నామంటే ఇంకా వెళ్ళిపోవడమే. సో బైబస్ ఎక్కాము. ఇదైతే టైమింగ్ లోడ్ అంటే ఇది నైట్ 2 గంటలు పెట్టాలంట. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. నైట్ 2 గంటల మనం ఒంగోలు చేయాలా. చూద్దాం అసలు వెళ్తామా లేదో. మన పాలసీ ఏంది, టైంకి పోవడం కన్నా సేఫ్గా పోవడమే మనకి ఇంపార్టెంట్. చూద్దాం. వాళ్ళు 5 గంటల కింద వదులుతాయని చెప్పేసి ఇప్పుడు 6 అయిపోయింది. గంట ఇల్లు లేట్ చేస్తారు. మనం గంట లేట్కి వెళ్తే ఏమైంది, మనం అంతే కదా. సో కాబట్టి మనం సేఫ్గా తీసుకోవడమే మనకి ముఖ్యం కాబట్టి చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా డీజిల్ అయితే 1000 రూపాయలు ఆల్రెడీ పట్టున్నాను. ఇంకా పోతే ఇక్కడ డీజిల్ తక్కువ కాబట్టి ఇంకొక 1,000 పట్టుకుంటే మనకి ఫుల్ అయిపోతుంది. 3,500 పట్టామంటే మొత్తంగా ఫుల్ అయిపోతుంది. పట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఎక్కడ ఆపే పని లేదు. ఎందుకంటే ఆపుకుంటూ పోయామంటే టైం అయిపోతుంది. అసలు టైం తక్కువ మనకి. ఉన్న టైంలో కాస్త కోసం మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలా. సో డీజిల్ పట్టాము. 1 పాయింట్ తక్కువ ఫుల్ ట్యాంక్ అయిపోయింటే ఇది 1 పాయింట్ తక్కువ వచ్చింది. సో ఇంకెక్కడి నుంచి బయలుదేరామంటే ఇంకెక్కడ ఆపే పని లేదు. దేనికోసము ఫాస్ట్గా కూడా రీఛార్జ్ చేసాము. పెద్ద బంక్గా ఉంది. చాలా స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో మంచి కలరింగు చాలా బాగుంది ఇది బంకు. చూసారా లైటింగ్ అంతా అదిరిపోయింది అసలు. సూపర్గా ఉంది కదా బంకు. చాలా బంకులు చూసాం కానీ ఇది మాత్రం సూపర్గా ఉంది బంక్ ఇది. వావ్ లైటింగ్ అది పర్ఫెక్ట్గా పెట్టి సూపర్గా ఉంది కదా బంక్ మాత్రం. ఈ 2 ఉన్నాయి పక్కన. ఆ పక్క ఒకటి ఉంది, ఈ పక్కది. ఇక్కడ పెద్ద లారీలో, ఆ పక్క చిన్న బండ్లు అంట. సూపర్ ఉంది కదా. ఇది ఎవరో కానీ ఇతను పెద్ద విగ్రహం పెట్టారనమాట. ఎవరమ్మని తెలియదు. రాజశేఖర రెడ్డి కాదు, ఎవరిదో కానీ పెద్ద విగ్రహం పెట్టారు. నైస్ విగ్రహం. ఇది మొగలి ఘాటు. చాలా డేంజరస్ ఘాట్ అనమాట. చూసారా
అందుకే ఇక్కడ డ్రమ్ములు చూస్తారు, డ్రమ్ముల మీద కూడా డేంజరస్ పంప్ వేశారు. ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయినాయి ఇంతకుముందు. సో అందుకే ఇంత కట్టుబాట్లు అనమాట. ఇంతకుముందే చాలా స్పీడ్ బ్రేక్లు వెళ్ళిపోయి అప్పుడు వీడియో తీయకపోయాను. చూస్తారా, అడుగడికి స్పీడ్ బ్రేక్లు ఉంటాయన్నమాట. అడుగడికి స్పీడ్ బ్రేక్లు ఉంటాయి. ఇలా బోర్డులు, సైనింగ్ బోర్డులు ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. ఏమంటే ఇది డౌన్ ఉంటుంది. మన వాళ్ళు వస్తారు, మన స్పీడ్గా వస్తారు. కొన్ని బండ్లు కంట్రోల్ అవుతాయి, కొన్ని బండ్లు కంట్రోల్ కావు. ఇంకేం చేస్తారు, గుద్దేస్తారు. సో అందుకే చాలా జాగ్రత్తగా రావాలన్నమాట. అందుకే చూస్తారా, ఈ వైట్ బార్డర్లు ఇవన్నీ చాలా కట్టుదిట్టాలు చేశారు బాగా ఇల్లు. అయినా కానీ మధ్యలో కార్లు ఈ విధంగా దూరిపోతూ ఉంటాయి. ఈ లారీ ఏదో కానీ లోడ్ ఫుల్గా వేసుకుంది, చాలా స్లోగా వెళ్తుంది. అది జాగ్రత్తగా వెళ్తుంది అన్నమాట. ఇది కొయిల్ లోడు, మట్ట సంగా వేసాడు అబ్బా లోడు మాత్రం 14 టైర్కి. అలాగే వెళ్ళాలా జాగ్రత్తగా. ఇది దాదాపు 1 కిలోమీటర్ వరకు చాలా డేంజరస్ రోడ్ ఇది. అందుకే స్పీడ్ పోకుండా డబుల్ లైన్ మాత్రమే వదిలి ఇలా పక్కన సైనింగ్ బోర్డులన్నీ పెట్టేశారు. ఎవరిన వచ్చేవాళ్ళు ఉంటే స్పీడ్గా కూడా రావాలన్నమాట. రాలేదు కూడా, ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఒకసారిగా వస్తాయి కాబట్టి. సో మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు స్పీడ్ బ్రేకరు, మళ్ళీ స్పీడ్ బ్రేకరు, ముందు స్పీడ్ బ్రేకరు, స్పీడ్ బ్రేకర్ల మీద స్పీడ్ బ్రేకర్లు. ఇవన్నీ మరి ఒకటి కాదు, వరుసగా వేసి పెట్టారు వీళ్ళు. చిత్తూరుకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకా తిరుపతి బైపాస్. ఇది బండ్లు అక్కడంతా పెద్ద పెద్ద రోడ్లు పెట్టాడు. ఇది మెయిన్ రోడ్. ఇది అంటే మన తిరుపతి పోవడానికి లెఫ్ట్ కట్ అవ్వాలి. సో మెయిన్ ఇది. అలాంటిది ఇక్కడ చిన్న సర్వీస్ రోడ్ ఇచ్చి వదిలేశాడు. అటుపక్క అంతా బంగారుపాలెం, పాలమనేరు ఇటు పోవడం మాత్రం పెద్ద పెద్ద రోడ్డు వేసి పెద్ద పెద్ద డివైడర్లు పెట్టాడు. దీనికి మాత్రం చిన్నది ఇచ్చాడు. దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే బండ్లు ఎక్కువ రావడం వల్ల ట్రాఫిక్ పై దాని దగ్గరికి స్పీడ్ బ్రేకర్ చూసారా. అసలు దీనికి అవసరం స్పీడ్ బ్రేకర్ అవసరం. ఇక్కడ ఏముందనేసి పోయే బండ్లు పోతాయి కదా, ఏమన్నా వచ్చే బండ్లు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి? అడ్డమైన దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేస్తుంటారు. అసలు మేనస్ లేకుండా ఎక్కడ వెళ్ళి కూడా తెలియదు. సో దిస్ ఈస్ తిరుపతి రోడ్డు. ఇక్కడ మొత్తం బండ్లన్నీ ఆగి అన్నీ ఏం కావాలి తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇక పోలీసు కూడా ఆపుతున్నాడు, చూద్దాం. కావాలంట మనకి ఈ బిల్లు ఇచ్చారు, ఇది చూపిద్దాం. ఇది సో చెక్కింగ్ అయిపోయింది, బిల్లు చూసారు, పంపించేస్తారు. ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా చిత్తూరు నుంచి ఇంకా తిరుపతి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు వస్తుంది. మనం పర్లేదు, ఎక్కడ తినలే, టైం లేదు ఇంకా ఆపడం కూడా. ఇప్పుడైతే ఇంకా బండి ఎక్కడ ఆపలేము. టైం వచ్చి 8:30 అవుతుంది అనమాట. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇంక బండి ఇక్కడ ఇంకా భోజనానికి ఇప్పుడు కాదు, ఇంకా 10 పైన. ఇంకా సో మనం అక్కడ 6 గంటలకు బయలుదేరాము. ఇక్కడ ఇప్పుడు వచ్చడానికి 8:30 అయింది. అంటే 2.5 hours పడింది అన్నమాట జర్నీ. నేను ఎప్పుడు టైమింగ్ రోడ్లు తోలలేదు ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైంలో టైమింగ్ రోడ్ అనమాట. ఇప్పుడేమో టైము 8:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి 330 కిలోమీటర్లు ఉంది. మ్యాప్లో ఏమో 5:30 గంటలు చూపిస్తుంది. కరెక్ట్గా 2 గంటలకి రీచ్ అవుతామని చూపిస్తుంది. అందుకే ఎక్కడ స్లో చేయకుండా వెళ్తున్నాం అనమాట. 75-80 పెట్టుకుని వెళ్తున్నాము. కానీ ఆ టైంకి రీచ్ అవుతామో లేదో మరి. ఈ టైమింగ్ రోడ్లు అంతా టైమింగ్ తిప్పకపోతే మళ్ళీ ఇవ్వాల్సిన డబ్బులు తగ్గిస్తారనమాట. అందుకోసమే కొంచెం భయంగా వెళ్ళాలి. నేను ఎప్పుడు తోలాల టైమింగ్ రోడ్లు, ఇదే ఫస్ట్ టైం తోలడము. అందుకే ఈ స్పీడు, ఇది స్పీడ్ ఇంతే 82. ఇప్పుడైతే మనం నాయుడుపేటకు వచ్చాము. నాయుడుపేట దాటుకొని ఇటు బైపాస్లోకి కలుస్తున్నాము. ఇంకా సో టైం వచ్చి 10:30 అరౌండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా టైం అంటే 11 అయిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి 11 అంటే 3 hours టైం ఉంది. వెళ్తామా వెళ్ళగలమా అసలు నాకు డౌట్ వేస్తుంది. ఆడేమో 2 గంటలు పెట్టమని చెప్పాడు. చూద్దాం, 2 కాకపోతే 3 పెడదాం. ఆడ వదిలేదే బండి లేట్గా వదిలాడు. 6 గంటలకు వదిలాడు బండి. 6 గంటల నుంచి 450 కిలోమీటర్లు వస్తుంది అక్కడి నుంచి, పొలారి నుంచి. నా రూల్ ప్రకారం అయితే 450 కిలోమీటర్లు అంటే 9 గంటల జర్నీ అనమాట.
సో 6 గంటలకు వదిలేరు బండి. ఇంకా 9 గంటలు అంటే ఒక 4 గంటలకి 10 అవుతుంది. ఇంకా 5 ఉంటుంది అంటే 3 గంటలకి అంతే కరెక్ట్గా సరిపోతుంది. 3 గంటలకి అయితే నా టైమింగ్ అనమాట. చూద్దాం మరి ఆ టైంకి వెళ్తామో లేదో ఏంటో అని. అసలు ఎప్పుడో బైబస్ ఎక్కాము, ఇంకా ఇంతవరకు తినలేదు. వెళ్తూ ఎక్కడ తినేసి ఎక్కామంటే ఇంకా ఒకటే కొట్టుడు. ఇంకా ఈ బండి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఈ బండి ఎంటీ బండి, ఇది లారీ మస్తు డ్యాన్స్ చేస్తుంది అనమాట. షేక్ అవుతుంది బండి అంతా. ఇదిగో ఇంకా కనిపిస్తుందా లేదా వీడియోలో, మరి బండి మాత్రం షేక్ అవుతుంది. అది ఎందుకు అలా అవుతుందో, ఎంటీ బండి కావాలి అలా అవుతుందా, లేకపోతే కట్టలు చేయడం వల్ల అలా షేక్ అవుతుంది అర్థం కావట్లా. బండి మాత్రం భలే డ్యాన్స్ చేస్తుంది, పైకి కిందకి. అదిగో ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా, భలే షేక్ భలే డ్యాన్స్ చేస్తుంది బండి మాత్రం పైకి కిందకి. అలాగా బండి కూడా కొత్త బండిగానే ఉంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ కావలి దగ్గరలో ఉన్నాం. ఒక 20 కిలోమీటర్స్ బిఫోర్ ఉందన్నమాట. సో 430 కిలోమీటర్లు. మనం చూసినప్పుడు 70 కిలోమీటర్లు ఉంది. అయితే 360 కిలోమీటర్లు వచ్చాం నాన్ స్టాప్ అనమాట. ఇప్పుడు పాయింట్ కూడా పడిపోయింది. 3,000 రూపాయలు డీల్ పడితే 360 కిలోమీటర్లు వచ్చింది, పాయింట్ పడింది. ఎందుకంటే నాన్ స్టాప్ డ్రైవింగ్, పైగా లోడ్ కాబట్టి మనకి తప్పలేదు. ఇంత లాంగ్ నాన్ స్టాప్ వచ్చాం కాబట్టి టైర్లు చూసుకోవాలి. అసలు ఎంత వేడెక్కాయో ఏంటో మరి. అబ్బో పర్లేదు, లైట్కి కాలుతున్నాయి. కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం వీడికి ఇంకా. ఎందుకంటే 360 కిలోమీటర్లు లోడ్ మీద తోలామంటే ఆ టైర్ కన్నా ఈ టైరే ఎక్కువ హీట్ వస్తుంది. నాకు ఎందుకో ఎప్పుడు కానీ ఈ టైరే ఎక్కువ హీట్ వస్తుంటుంది. ఆ పక్క మాత్రం కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. డౌన్ కూడా ఇది ఎక్కువ డౌన్ అయింది, అది మాత్రం లైట్గా ఉంది. ఇవన్నీ క్యారెట్ వాసన భలే వస్తుంది. ఓకే ఇంకా ఆపాం కదా, కాసేపు తినేసి అందులో టైర్లు కూడా కొంచెం ఊలు అవుతాయి, తర్వాత వెళ్దాం. ఇది బాడీ కూడా లోడ్ కూడా చాలా హైట్ వచ్చింది. అసలు మొన్న ఎప్పుడో పర్ ప్లేస్ వచ్చింది హైట్, మళ్ళీ ఇప్పుడు అంత హైట్ వచ్చిందనమాట. చూసారా చాలా హైట్ వచ్చింది. ఇది కూరగాయలు ఏంటి అంత హైట్. ఓకే వెళ్ళి మనం తినేసి ఏమన్నా తర్వాత బయలుదేరుదాం. ఇది డీజిల్ కూడా పైన పడిపోయింది. సో మనం డీజిల్ కూడా పట్టుకోవాలి. ఇంకా ఇదేంటి రోడ్ ఎంత తక్కువ ఉంది. సో డీజిల్ కూడా పట్టుకోవాలన్నమాట. ఒక ఎంతో లేదు అలాగా ఉంది కాబట్టి ఒక 500 రూపాయలు పడితే సరిపోతుంది, డిస్టెన్స్కి వెళ్ళిపోతుంది. ఇంకొక 5 రూపాయలు పట్టామంటే ఒకటి చూద్దాం, కొట్టినప్పుడు పడతాం. ఫుల్ ఫోక్ వచ్చింది, మేఘాలన్నీ కిందే ఉన్నాయి. అసలు ఏమి కనిపించట్లేదు రోడ్డు. అసలు చూసారా ఏమి కనిపించట్లేదు, ఆ వైట్ బోర్డర్ మాకు కనిపిస్తున్నాయి. ఇక శీతాకాలం వచ్చింది కాబట్టి ఇలా రోడ్డు మీద పొగ అంతా ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఎదురుకున్న వెహికల్స్ పొజిషన్ అంటే కనపడదు కాబట్టి చూసుకొని వెళ్ళాలి. మీరు చూస్తారు ఎంత స్పీడ్లో పోతున్నాడు. నేనే 50లో పోతున్నాను, చిన్న పడేసుకొని. అది మాత్రం స్పీడ్లో పోతున్నాడు. డీజిల్ అయితే పట్టించాము, 1000 రూపాయలు పడితే పాయింట్ కూడా వేయలేదు. ఓకే ఎందుకంటే కొట్టుకుంటుంది కాబట్టి ముళ్ళు. సో పట్టిందాక సరిపోయి ఉంటుంది. ఓకే ఇంక మనకి ఇక్కడ నుంచి ఒంగోలు అయితే 16 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చి ఇప్పుడు 2:45 2:45 అవుతుంది టైము. మనకేంటంటే ఇంకొక 4 గంటలో వెళ్ళిపోవచ్చు. అనుకున్న టైంకి పెట్టాను అనమాట. 3 గంటలకే పెడతాను అనుకున్నా, కరెక్ట్గా 3 గంటలకే పెడతాను. వెల్కమ్ టు ఒంగోల్. ఇప్పుడు ఒంగోలుకి అయితే వచ్చేసాము. టైం ఎగ్జాక్ట్లీగా 3 అవుతుంది. మనం అనుకున్న టైంకే వచ్చాము. 6కి బండి వదిలారు, అక్కడి నుంచి రావడానికి 9 గంటలు పట్టింది. సో మనం ఎగ్జాక్ట్ టైంకి వచ్చాము. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే మనం మగడికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇగో వచ్చేసాం ఇప్పుడు మనము. కొత్త మార్కెట్ ఉంటుంది మొత్తం. వాళ్ళు కొన్ని బండ్లు వచ్చున్నాయి, దింపుతున్నాయి. ఇవి రైస్ ప్యాకెట్లు అవి మనం లేకుండా వెతుక్కోవాలి ఇంకా. సో మొత్తం ఇప్పుడు వచ్చేసాం అనమాట. ఇది మార్కెట్. బయట ఏం కనపడలేదు కానీ లోపల బాగానే ఉన్నది. ఇది
ఇప్పుడు మొత్తం 3 పాయింట్లు ఉన్నాయంట, చూద్దాం. బండి పెట్టాక మనమైతే పడుకున్నాము. పడుకోగానే వాళ్ళేమో అన్లోడ్ చేశారు. అంతా అన్లోడ్ చేసి మనకు బండి ఇచ్చేశారు. ఇంక మనం వెళ్ళిపోవడమే ఇంకా. సో అది గాయస్, ఇవాళ ఇలా గడిచిందన్నమాట ఈ డ్యూటీ. ఎలాగో మనకి నేను టైమింగ్ తోలడం ఫస్ట్ టైమింగ్ లోడ్ ఫస్ట్ టైం తోలుతున్నాను అనమాట. పర్లేదు, అనుకున్న టైంకి వచ్చాము, రీచ్ అయ్యాము సేఫ్గా. బండి కూడా పెద్ద కష్టం లేకుండా, రెస్ట్ లేకుండా అయ్యింది. సో అది ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్.